పొగ త్రాగడం, మద్యం సేవించడం ఎలా అయితే హానికరమని చెప్తారో, నా దృష్టిలో అతి మంచితనం కూడా హానికరమే. అంతకు మించి ప్రమాదకరమని కూడా చెప్తా. ఎందుకంటే రీసెంట్గా నా ఫ్రెండ్ ఒకడు నాతో మాట్లాడుడే బంద్ చేసిండు. వానికి ఇంపార్టెంట్ టైంలోనే హెల్ప్ చేయలేని పరిస్థితిలో ఉన్నందుకు కోపంతో మాట్లాడతలేడనుకున్నా. కానీ వాడు నా మీద ఏకంగా అందరికి బ్యాడ్ కామెంట్స్ స్ప్రెడ్ చేస్తాడు. వానికి 10కి 9 సార్లు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఏదో ఒకలా హెల్ప్ చేస్తూనే ఉన్నా. కానీ లాస్ట్ టైం నాకే బొచ్చటి ప్రాబ్లమ్స్ ఉండే. సో వానికి హెల్ప్ చేసే స్థితిలో లేనందుకు ఏకంగా పగబట్టిండు. అట్లుంటది కదా. మనం గతంలో ఎంత మంచి చేసినా చివరికి ఒక్కసారి హెల్ప్ చేయలేదనుకో, అవతలి వాళ్ళ మైండ్లో లాస్ట్ ఇన్సిడెంటే గుర్తుంటుంది. గతంలో చేసిన మంచి అంతా గంగల కలిసినట్టే. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉంటేనే బెటరు. అతి మంచితనంతో ఉంటే చివరికి అవలేగానివి అయిపోతావు నా లెక్క. మీ గ్యాంగ్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఆయన అందరు ఇలా ఏం ఉండరు, మెచ్యూర్గా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు. అలా ఉండే ఫ్రెండ్స్ దొరికితే చాలా హ్యాపీ. వాళ్ళని మాత్రం మిస్ చేసుకోకుల్లి. థ్యాంక్ యూ.